హలో అందరికీ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే పర్లేదు అట్లట్లున్నా. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. కొంచెం హెల్త్ బాగాలేకుండే. ఇది అమ్మ శారీ అనమాట. దీన్ని లేయర్స్ డ్రెస్ కట్ చేసి స్టిచ్చింగ్ కూడా చూపిద్దాం వీడియో అనుకున్నా కానీ వీలు అవ్వట్లేదు. ఊకే లేసి వీడియో ఎడిట్ చేయాలి, అదంతా కష్టమవుతుందని చెప్పేసి అంటే ఇంకా చేయకుండా మామూలుగా రొటీన్ వీడియో అని చెప్పి తీసేసిన. ఇది జున్ను అనమాట. మా పాలు తీసుకొస్తే జున్ను చేసిన. చాలా అంటే చాలా ఇష్టం నాకు. నిజానికి ఫీవర్ ఉన్నప్పుడు, బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు జున్ను తినొద్దు కానీ ఇక ఏదో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కదా తినేదని చెప్పేసి అని దొరికినప్పుడు తినాలని తింటున్నా. హెల్త్ బాగాలేకుండే అంటే అమ్మ వాళ్ళకి బాగాలేకపోతే వెళ్ళినా కదా నేను వచ్చేటప్పుడు ఇంకా నాకు కూడా వచ్చిందనమాట. హెల్త్ మొత్తం అప్సెట్ అయిపోయింది. అందుకే ఇక అట్లనే ఇక వీడియోస్కి ఇట్లా ఏం పెట్టలేదు కదా, ఇంకా పెట్టకపోతే ఇంకా లేట్ అయిపోయింది. ఏదో ఒక వీడియో పెడదామని చెప్పేసి ఫస్ట్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిద్దాము అనుకున్నాను. లేయర్స్ డ్రెస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా అని చెప్పేసి అనుకున్నా కానీ ఈ లేయర్స్ డ్రెస్ ఫస్ట్ టైం కుట్టడం కదా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందని ఇంకా కట్టింగ్ స్టిచ్చింగ్ ఏం పెట్టకుండా మామూలుగా ఏదో అట్లా తీసిన అనమాట. అందుకే టైటిల్ కూడా అనుకోకుండా అలా ఒక రోజు అని పెట్టిన. ఇది అమ్మది పాత చీర అనమాట. అంటే దానికి హోల్స్ కూడా పడిపోయినాయి, బాగా అసలు కట్టుకోవడానికి కూడా పనికిరాదు. నేను వెళ్ళిన రోజు అమ్మ ఒంటిపైన ఉండే బాగా అనిపించింది కలర్. దీన్ని ఎందుకు ఇట్లా లేయర్స్ కట్ చేయొద్దని చెప్పేసి అని ట్రై చేయడానికి కొత్త శారీ ఎందుకు పాతదంతా ట్రై చేద్దాం అని చెప్పేసి అని చేసిన. అంటే నేను ఫస్ట్ టైం అనమాట లేయర్స్ డ్రెస్ డిజైన్ చేయడము. చిన్నపిల్లలకి చేసినా కానీ పెద్ద లెంత్లో చేయడం ఇదే ఫస్ట్ టైం. అందుకే వచ్చేటప్పుడు అమ్మ చీర తీసుకొని వచ్చేసిన. ఎట్లాగన్నా దీన్ని ప్రయోగం చేసేసి ఆ వీడియో పెడదాం అనుకున్నా కానీ కొంచెం బాగా కష్టమైంది. లేయర్స్ కటింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా, చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. అందుకే ఇంకా డ్రెస్ వీడియో అనేది ఏం పెట్టట్లేదు. మేబీ నెక్స్ట్ వీడియో ఒకవేళ ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ ఉన్న డిజైన్ ఏదైనా శారీ దొరికితే మాత్రం కంపల్సరీ లేయర్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి పెడతా. కూడా తెలీదు నేను ఈ చీర తీసుకొచ్చిన అని. అంటే తను ఉతికి దండపైన ఆరేసింది. వచ్చేటప్పుడు నేను తీసుకొని ఫోల్డ్ చేసుకుని బ్యాగ్లో పెట్టుకొని వచ్చిన. అమ్మ తీసుకెళ్తున్నాను కూడా చెప్పలేదు. ఈ వీడియో చూస్తే మా అమ్మ ఏమంటుందో నాకు దిబిడే. ఇగో అమ్మ ముందే చెప్తున్నా, నన్నైతే ఏమనకు. చీర పాతగా అయింది కదని చెప్పి తెచ్చుకున్నా. కొత్త చీర అయితే ఏం తెచ్చుకోకపోతుంటే కావాలంటే కొత్త తెప్పిస్తా, నువ్వు మాత్రం ఫీల్ కాకు. ఎట్లా పాతగా అయిపోయిందమ్మా, మూలకు పడ్డది కదా, అందుకోసమే తీసుకొచ్చిన. డ్రెస్ అయితే మంచిగా ఉంటుంది. డ్రెస్ చూస్తే నువ్వు వావ్ బిడ్డ మంచిగా కుట్టినావు బిడ్డ అంటావు. అంత మంచిగా కుట్టుకున్న డ్రెస్ అయితే కొంచెం చిన్నగా అయింది, అయినా పర్లేదు మనకే కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్కూల్ టైం అవుతుంది అంటే అనుకోకుండా మధ్యాహ్నం స్టార్ట్ చేసిన అని చెప్పిన కదా వీడియో. స్కూల్ టైం అవుతుంది, మళ్ళీ లేట్ అయిందంటే పాపయ్యకి వచ్చే వరకు ఏడుస్తూనే ఉంటుంది. ఆమె కోసం అని చెప్పేసి అని స్కూల్ టైం కంటే కూడా ఒక 10-15 మినిట్స్ ముందే వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాను అనమాట. ఒక్క నిమిషం లేట్ అయినా ఆమె గేట్ బయటకు వచ్చే వరకు మేము కనిపించకపోతే ఏడుస్తుంది. ముఖం అంతా ఇట్లా పెట్టేసి ఏడ్చుకుంటూ ఉంటుంది. ఎందుకు లేట్ వచ్చినావు, అందరు వెళ్ళిపోయారు అంటది. ఎవరు వెళ్ళిపోకుండా సరే కానీ అందరు వెళ్ళిపోయారు అంటది. మేము మాత్రం ఆమె బయటకు రాగానే కంటికి కనిపించాలి, లేకపోతే అంతే సంగతి. ఇంకా మాది నేను 5 మినిట్స్ ముందే వెళ్ళినా అయినా సరే వాళ్ళు ఆల్రెడీ ముందే వచ్చేస్తున్నారు. అప్పటికి ముఖం పెట్టేసింది. ఇంకా తొందరగా తోలుకొచ్చేసి తినిపించేసి రెడీ చేసి ఫ్రెష్ చేసేసిన. ఇంకా డ్రెస్ కూడా ఆల్మోస్ట్ 1 పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయ్యింది. ఎట్లా వస్తుందో చూద్దామని చెప్పేసి అని చూస్తున్నా. ఓకే పర్లేదు, ఓకే అనిపించింది. కానీ శారీలో నుంచి బ్లౌజ్ ఆల్రెడీ కట్ చేసింది ఉంది కాబట్టి శారీ అనేది నాకు సరిపోలేదు. ఈ డ్రెస్కి కొంచెం హైట్ అనేది తక్కువైంది అనిపించింది. ఇంకొక 2 మీటర్స్ క్లాత్ ఉండింటే మాత్రం ఇంకా కొంచెం లెంత్ అనేది ఎక్కువ వచ్చేదేమో అనిపించింది. కానీ ఈ డ్రెస్ కుట్టడానికి మాత్రం చాలా అంటే చాలా కష్టమైంది. ఎన్నిసార్లు కుట్లు ఇప్పి మళ్ళీ కుట్లు వేయాల్సి వచ్చిందో. ఇంకా సాయంత్రం ఈవినింగ్ అయిపోయింది. ఇంకా పాప హోంవర్క్ ఉంటే హోంవర్క్ చేయించేసి, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్కి ప్రాక్టీస్ చేయించేసి ఇంకా తనకు కూడా స్నాక్స్ పెట్టేసిన. అయితే ఇంక మొత్తం అలసిపోయినా అనమాట. డ్రెస్ అంతా చాలా అంటే చాలా కష్టమైందని చెప్పినా కదా, ఎందుకో కుదరలేదు అనిపించింది. డ్రెస్ అంటే ఫస్ట్ టైం కదా నేను అట్లా లేయర్స్ది ట్రై చేయడము. మేబీ చిన్నపిల్లల పైన ఫస్ట్ కుట్టి తర్వాత నా పైన కుట్టుకుంటే మేబీ మంచిగా వచ్చేదేమో. అది విప్పి దాన్ని కుట్లు పెట్టి దానికి దానికి అసలు ఆ లేయర్స్కి పీకో చేయడానికే నాకు దగ్గర 1-2 అవర్స్ పట్టింది. ఎందుకు స్టార్ట్ చేసిన ఈ వీడియో అనిపించింది. సరే ఎందుకు స్టార్ట్ చేసిన ఈ డ్రెస్ కుట్టడం అని అనిపించింది. ఇంక ఇట్లా కాదని చెప్పేసి అని డ్రెస్ పక్కన పడేసి ఇంక మా ఆయన కూడా వచ్చిండు కదా, ఆయనకు జున్ను పెట్టేసిన, ఆయన తినేసిండు. ఎందుకో ఇక బాగా హెడేక్ అనిపిస్తుంది డ్రెస్ కుట్టి అలసిపోయినా అని చెప్పేసి అని. ముఖం అంతా చూస్తేనే అర్థమవుతుంది మొత్తం పీక్కపోయింది. జుట్టు కూడా ఏం వేసుకోలేదు, ఈవినింగ్ అసలు ఫేస్ కూడా కడుక్కోలేదు. ఇంకా కాఫీ పెట్టుకొని కొంచెం కాఫీ తాగుతున్నాను, కొంచెం రిలాక్సింగ్ అవుతుంది అని చెప్పేసి అని. 7:30 అవుతుంది టైం అప్పుడు. అంటే ఆల్మోస్ట్ వంట వండుకొని తినే టైంలో కాఫీ తాగుతున్నాను అనమాట. అంతా డ్రెస్ వల్లనే, డ్రెస్సే చేసింది. ఇంకా చాలా ఉన్నాయి కుట్టడానికి, పిల్లలవి కూడా ఉన్నాయి. అక్క కూతురువి కుడదామని చెప్పేసి అని పాతవి శారీస్ తీసుకొచ్చిన, లంగా ఫ్రాక్లు కుడదామని చెప్పేసి అని. కానీ చూద్దాం దసరా వరకు వీలు అవుతుందో అవ్వదో. ఇంకా 1 వీక్ అయితే దసరా హాలిడేస్ ఇస్తారు కదా, దసరాకి ఊరు వెళ్దాం అనుకుంటున్నా. అప్పటి వరకు కుట్టడం అయిపోతేనేమో సరిపోయాయి, లేదంటే వాటిలాగా పెండింగ్ పడిపోతాయి. ఇంకా ఇప్పటికే లేట్ అయింది కదా అని చెప్పేసి అని వాళ్ళు ఇట్లా స్టార్ట్ చేస్తే బాడీ పెయిన్స్ ఏమో ఇంకెక్కువ అయిపోయినాయి ఫీవర్ వల్ల. అందుకే డ్రెస్ మూలకు పెట్టేసిన.
ఇక నేను ఏమన్నా కుట్టిన ఇంట్లో అంటే మా పాపకు పండగ అనమాట. కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా, వాటితోనేమో పిచ్చి పిచ్చి ప్రయోగాలన్నీ చేస్తుంది. ఆ మిగిలిపోయిన క్లాతులు ఉంటే వాటిని తీసుకొచ్చి బొమ్మకి ఇట్లా ఇద్దరు, మా ఆయన మా కూతురు కలిసి ఇక దానికి శారీ కడుతున్నారు. దానికి ఆల్రెడీ మంచి డ్రెస్ ఉంది, ఉన్నా సరే దాన్ని తీసేసి ఎందుకు మరి ఇట్లా రిబ్బన్, జడకి రిబ్బన్ వేసింది. అంటే రిబ్బన్ అంటే ఆ పాపే లేదు, మా ఆయన వేసిన రిబ్బన్ కట్టిండు అనమాట. అట్లా క్లాతులతోనే అట్లా శారీ కట్టి పిచ్చి పిచ్చి ప్రయోగాలు ఏమేమో చేస్తుంది. ఇంకా 7:30 అట్లా అవుతుంది అన్నా కదా, ఇంకా పని కూడా ఏం చేసుకోలేదు డ్రెస్ పుణ్యమా అని చెప్పేసి అని. ఇంకా గబగబా సామాన్ తోమేసి స్టవ్ గిట్లా అంతా క్లీన్ చేసి అన్నం వండేసేయాలి, మళ్ళీ లేట్ అవుతుంది పాపకి, తను మళ్ళీ తినకుండా వాడుకుంటుంది అని చెప్పేసి అని. ఇంకా సామాన్ తోముదామని చెప్పి కిచెన్లోకి వెళ్ళినా అయితే మా వాళ్ళు వచ్చారనమాట కిచెన్లోకి. ఎందుకు వచ్చారంట అంటే, అయితే మా ఆయన వస్తూ వస్తూ ఫోన్లో చూస్తుంటే వర్షం పడుతుందనమాట. వర్షం పడేటప్పుడు వేడి వేడి బజ్జీలు వేసుకుని తింటే అని ఏదో టాపిక్ వచ్చిందంట ఫోన్లో. ఇక ఇంటికి రాగానే నేను కూడా బజ్జీలు వేస్తా అని చెప్పేసి అని బేసన్ పిండి ఎక్కడ ఉందా అని చెప్పేసి కిచెన్లో వెతుకుతున్నాడు అనమాట. నేను వచ్చేసి ఏం వెతుకుతున్నావు అడిగితే ఇట్లా బజ్జీలు వేద్దామని చెప్పేసి అని పిండి వెతుకుతున్నా ఎక్కడ ఉందని అడిగిండు. నేను ఇక బజ్జీలు వద్దని చెప్పేసి అన్న, అంటే బాడీ పెయిన్స్, కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అట్లా శనగపిండి అట్లా తింటే ఇంకెక్కువ పెయిన్స్ వస్తాయి కదా, మిర్చి బజ్జీ ఏమొద్దు, మీరు వెళ్ళి ఆడ కూర్చోండి టీవీ చూడండి, నేను తొందర సామాన్ తోమేసి అన్నం వండేస్తే తినేసి పడుకుందాం అలసిపోయినా నేను, ఇప్పుడు పిచ్చి పిచ్చి ప్రయోగాలు ఏం పెట్టకండి అని అన్న. ఎందుకంటే మా వాళ్ళు కిచెన్లోకి వచ్చిర్రంటే అది ఇక మూడో ప్రపంచ యుద్ధమే. వంట చేయడం మంచిగా నీట్గా అంటే టేస్ట్గా చేస్తారు, కానీ నీట్గా కాదు టేస్ట్గా చేస్తారు, కానీ ఆ కిచెన్ పక్కలో ఉండే వాతావరణం ఏదైతే ఉంటుందో అది మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. నాకు మామూలుగా నేను బజ్జీ చేసుకుంటే నాకు అర్ధగంటలో పని అయిపోతుంది. అదే మా ఆయన బజ్జీలు చేస్తే నాకు ఎక్స్ట్రా 2 hours వర్క్ ఎక్కువ ఉంటుంది. బజ్జీలు మాత్రం ఆయన చేస్తాడు, మిగిలిన పని మళ్ళీ నేనే చేసుకోవాలి. ఒకసారి ఒక స్పూన్ వాడితే మళ్ళీ ఇంకోసారి ఇంకో స్పూన్ వాడతాడు. ఇంకా అంతే, మగపిల్లలు వంట చేస్తే ఎట్లుంటుందో తెలుసు కదా. అందుకే వాళ్ళని బజ్జీలు వద్దు ఏమొద్దు అని చెప్పేసి అని పక్కకు దొబ్బేసి నేను దెబ్బ సామాన్ తోమేసుకున్నా. స్టవ్ కూడా క్లీన్ చేసేసుకొని రైస్ పెట్టేసిన. టైం అయితే దగ్గర 8 అవుతుంది అనుకుంటా. అన్నం వండేసి పాపకు తినిపించేసినామంటే తను ఇంకా తొందరగా పడుకుంటుంది. మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి, పొద్దున్నే లేవాలి, ప్రాక్టీస్ చేయాలి. రాత్రిపూట చదువుకోయి అంటే చదువుకోకుండా ఆటలాడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి ఒక దగ్గర ఉన్నారంటే అంతే సంగతి, నా కొంప కొల్లేరే. లేని ప్రయోగాలు చేస్తారు. పాప అంటే పాప కన్నా ఎక్కువ మా ఆయన. దీని బొమ్మ డ్రెస్ ఇది అనమాట. ఇది మళ్ళీ తీసేసి ఆ పేగులన్నీ కడుతుంది, బట్ట పేగులు. పాప మా బొమ్మకి నరకం చూపిస్తుంది నా బిడ్డ రోజుకి. దానికి పెయింట్ వేస్తుంది, బొట్టు పెడుతుంది, లిప్స్టిక్ పెడుతుంది, ఐబ్రోస్ చేస్తుంది, నెయిల్ పాలిష్ చేస్తుంది, దానికి స్నానం చేపిస్తుంది. దాని హెయిర్ కూడా పట్టని షాంపూ, ఆ బొమ్మ హెయిర్, మా పాప హెయిర్కి కూడా అంత షాంపూ వాడదు, కానీ ఆ బొమ్మ హెయిర్కి మాత్రం అంత షాంపూ వాడుతుంది. పాపం దానికి నరకం చూపిస్తుంది. ఇంకా బజ్జీలు వద్దని చెప్పేసి అన్నా కదా అని చెప్పేసి అని వీళ్ళు ఇక ఆగరు కదా, బయట వర్షం పడుతుంది అనమాట సన్నము. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నా చేసుకుంటామని చెప్పేసి అని చేసుకొని తింటున్నారు వాళ్ళే. చేసుకోండి మీ ఇష్టం, ఏమన్నా చేసుకొని నాకేం చేసేది అని చెప్పేసి అని నేను కూడా ఏమనలేదు. ఇంకా ఇవి కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వద్దు అన్నా అంటే జొమాటోలోనో స్విగ్గీలోనో ఇంకా పిజ్జాలో పిచ్చి పిచ్చి అన్ని ఆర్డర్ పెడతారు. దానికంటే ఇది బెటర్ కదా అని చెప్పేసి అని గమ్మునున్నా. చూసిరా ఫేస్ ఎంత మొత్తం డల్ అయిపోయింది, కుట్టి అంటే కుట్టి కాదు, మేబీ ఫీవర్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఏం పని చేసినా కూడా అలసిపోవాల్సి వస్తుంది. అంటే మొత్తం నీరసం అయిపోతుంది బాడీ మొత్తము. అంటే హెల్త్ బాగాలేదు అంటున్నా. అంటే నాకు హెల్త్ బాగాలేకపోవడానికి కారణం చికెన్ గున్యా వచ్చింది. చికెన్ గున్యా వస్తే మొత్తం కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ ఉంటాయి కదా, అవి ఒక 1 week నుంచి అసలు తగ్గని లేకుండా ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాయి. అందుకోసమే అట్లా హెల్త్ బాగాలేదు అని ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడైతే తగ్గింది, కాకపోతే నొప్పులు అనేవి ఒక 2-3 months దాకా ఉంటాయంట. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నిజంగానే పెయిన్స్ అయితే ఉంటున్నాయి. ఎర్లీ మార్నింగ్ పెయిన్స్ ఉంటాయి, సాయంత్రం అయ్యే కొద్దీ పెయిన్స్ అనేవి కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇంకా అప్పటికి అలసిపోయినా తొందరగా తినేసి పడుకుందాము అంటే వీళ్ళు తినరు, వీళ్ళు పడుకోరు, నన్ను తిననివ్వరు, నన్ను పడుకోనివ్వరు. వీళ్ళు ఆట ఆడుతూనే ఉంటారు. రాత్రి 12 అయినా సరే వీళ్ళ ఆట మాత్రం బంద్ అవ్వదు. ఇంతకు ముందు అయితే అసలు 11-12 వరకు అసలు పడుకునే వాళ్ళమే కాదు, టీవీలు చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడైతే 9 అయిందంటే మరి ఎందుకో ఆటోమేటిక్గా తినకపోయినా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా బిగ్ బాస్ చూసుకుంటూ వంట చేసుకుంటూ ఇటు పిల్లతో ఆడుకుంటూ ఉన్నామన్నమాట. బిగ్ బాస్ మీలో ఎంతమంది చూస్తారు? ఎవరికైనా బిగ్ బాస్ అంటే ఇష్టమా? మా ఇంట్లో నాకు, మా ఆయనకైతే బిగ్ బాస్ అంటే పిచ్చి అనమాట. ఈసారి బిగ్ బాస్ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు, నేను కూడా అంత పెద్దగా ఎక్కువ చూస్తలేదు. కానీ ఈసారి బిగ్ బాస్ 8లో నాకు ఎక్కువ విష్ణుప్రియ, నైనిక నచ్చారు. కొంచెం జెన్యున్గా అనిపిస్తున్నారు అనమాట. ఈ సోనియా అయితే నాకైతే పెద్ద నచ్చలేదప్ప. మీకైతే ఏ కంటెస్టెంట్ ఎక్కువ ఇష్టం, ఎవరు నచ్చారో కామెంట్ చేయండి. అంటే ఇది మండే రోజు అనమాట, నామినేషన్స్ అయినట్టున్నాయి. ఫుల్ కొట్టేసుకుంటున్నారు ఎవరెవరు. యష్మి, సోనియా వచ్చేసి ఫుల్ గొడవ పడ్డారు. నాకు అలా గొడవని చూస్తే నా అలసిపోయిన ఇది ఎక్కడ అయిపోయిందో మొత్తం ఇంకా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాను అనమాట. వాళ్ళు గొడవ పడుతుంటే, ఎవరన్నా గొడవ పడుతుంటే మనకు అంత ఇంట్రెస్ట్ అనమాట. అది పక్కింటోళ్ళు అయినా, టీవీలో అయినా, ఇంట్లో వాళ్ళు అయినా సరే. మా ఇంట్లో నేను తప్పిస్తే ఇంకెవరు గొడవ పడరు, మనల్ని గొడవలలో గెలిచే వాళ్ళు లేరనమాట.
ఇంకా వీళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటున్నారు అన్న కదా, ఇటు ఫ్రెంచ్ ఫ్రైస్ స్టవ్ పైన పెట్టేసి అటు బిగ్ బాస్కి మేము నోరు తెరిచేసరికి ఫ్రెంచ్ ఫ్రైస్ అయినవి కొంచెం మాడిపోయినాయి. అయినా పర్లేదు తినేస్తుంది పిల్ల. ఒకవైపు అన్నం కూడా అవుతుంది. మా ఆయన కిచెన్లో ఉంటే యుద్ధం నాకని చెప్పినా కదా, అట్లుంటుంది. చూసారు కదా, ఆయన ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నప్పుడు పాప సైలెంట్గా అక్కడ ఉండి టీవీ చూస్తే అయిపోతుంది కదా, చేయదనమాట. ఆమెను కూడా తోలుకొని వచ్చి చేపిస్తాడు అనమాట. ఆమెకి ఇప్పటి నుంచే వంట నేర్పిస్తాడు. మేబీ ఫ్యూచర్లో వాళ్ళు చెఫ్లు అవుతారో, మరి ఏమైనా హోటల్ పెడతారో, రెస్టారెంట్ పెడతారో, వంటలు నేర్పిస్తాడు. అది కూడా నేను నేర్చుకుంటా వంట చేస్తా అంటది. అదేం పైశాచికత్వం నాకు అర్థం కాదు. ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం విపరీతమైన పిచ్చి మా పాపకైతే. ఎంత అంటే అంత తింటుంది. డామినోస్కి వెళ్ళినామంటే ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైసే గుర్తుకొస్తుంది, తర్వాతనే పిజ్జా అంటది. ఇవైతే నేను అలవాటు చేయలేదు, మా ఆయన అలవాటు చేసిండు. ఇంత మంచి అలవాట్లు నాకైతే లేవు. అంటే తింటా, కానీ ఒకరికి అలవాటు చేసేంత మంచి అలవాటు అయితే నాకు లేదు. మామూలుగా తనకి ఇష్టమైన అడిగితే ఇట్లాంటప్పుడు తినేటప్పుడు ఇయ్యవే అంటే ఇయ్యది. వీడియో తీస్తున్నా అని చెప్పేసి వీడియో కోసం అని ఇచ్చింది. ఇచ్చినప్పుడు 2 వచ్చినాయని చెప్పేసి అమ్మ 2 వచ్చినాయని చెప్పేసి అందులో కొంచెం ఒకటి తీసేసుకొని ఒకటి నాకు ఇచ్చి ఒకటి ఆమె తినేసింది. అట్లా ఉంటుంది మా పాపతోని. ఇంకా ఇప్పుడు ఈ టైంలో ఇవి తిన్నదంటే ఇంకా అన్నం తినడం కష్టమే. అన్నం తింటావా బేటా అంటే తినను అన్నది. కానీ అట్లా చేసి ఇట్లా చేసి ఎట్లా ఒకలాగా అన్నం అయితే తినిపించాలి. పట్టుకొచ్చి బలవంతంగా ఇంకా నీ బుక్స్ అన్ని చింపేస్తే బ్యాగ్ బయట వేస్తా అని చెప్పేసి అంటే ఇంకా బలవంతంగా చూసారు ఎట్లా తింటుందో. అసలు నచ్చదు. అన్నం అంటేనే తినది. ఎందుకంత అసహ్యపడుతుందో మరి తెలియదు అన్నం అంటే. సరే అయితే వీడియో వచ్చేసి ఇంతే. మేమైతే బిగ్ బాస్కి నోరు తెరిచేసినాం. మీరు కూడా బిగ్ బాస్ చూసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అట్లాగే ఇన్స్టా ఐడి వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, అక్కడ కూడా ఫాలో చేయండి. బాయ్ బాయ్.